మీ పిల్లలు బీట్రూట్‌ని అంత ఇంట్రెస్ట్‌గా తినట్లేదా? సో, ఇలా ఒకసారి ట్రై చేయండి. బీట్రూట్ స్వీట్ రెసిపీ అనమాట. ఇందులో వచ్చేటప్పటికి రాగి పిండి, అలాగే బెల్లంతో వేసి ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో, ప్రాసెస్ చూసేద్దాం రండి. ఒక కప్పు బీట్రూట్ తరుగు తీసుకున్నాను. ఒక 6 స్పూనుల దాకా రాగి ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక కప్పు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక జల్లెడ గిన్నెలో తీసేసుకొని దాన్ని మొత్తం డ్రైన్ చేసుకుంటే వాటర్ కిందకెళ్ళిపోతాయన్నమాట. ఇంతలోపు బాండీ పెట్టుకొని మీకు దగ్గర ఏవి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ ఫ్రై చేసేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ దాకా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. తర్వాత 3/4 కప్పు జాగరి, ఆ తర్వాత వెనీలా ఎసెన్సు, ఒక 6 స్పూనుల దాకా గీ పట్టింది. దగ్గరకొచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి చూయించే విధంగా. ఇంకా బాగా దగ్గరకొస్తది. ఆ తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేను. తర్వాత ఒక ప్లేట్‌కి నెయ్యి రాసేసుకొని ఇలా కట్ చేసేసుకొని పిల్లలకి పెట్టేయండి. థ్యాంక్ యూ.